చరిత్రలో ప్రపంచాన్ని వణికించిన చక్రవర్తులు ఎందరో ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన తెలివితో, ధైర్యంతో, అసాధారణమైన వ్యూహాలతో యూరప్‌లో దాదాపు మొత్తం ఖండాన్నే తన ఆధీనంలోకి తీసుకొచ్చాడు. అతని పేరు నెపోలియన్ బోనాపార్ట్. అతను యుద్ధరంగంలో అడుగుపెడితే ప్రత్యర్థుల గుండెల్లో భయం మొదలయ్యేది. అతను రూపొందించిన వ్యూహాలు మిలిటరీ అకాడమీల్లో ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నారు. కానీ అంతటి మహావిజేత కూడా ఒకరోజు ఓడిపోయాడు. అది శత్రువుల బలం వల్ల కాదు, అతను చేసిన ఒక్క తప్పు వల్ల. ఆ ఒక్క నిర్ణయం లక్షలాది సైనికుల ప్రాణాలను తీసింది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన సామ్రాజ్యం క్రమంగా కూలిపోయింది. ఈరోజు మనం ఆ కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ కేవలం చరిత్ర కాదు, మన జీవితానికి కూడా ఒక గొప్ప పాఠం. అది 1769 ఆగస్టు 15 మధ్యధరా సముద్రంలోని కార్సికా అనే ద్వీపంలో ఒక చిన్న కుటుంబంలో నెపోలియన్ జన్మించాడు. అతను రాజు కుటుంబంలో పుట్టలేదు. అతని కుటుంబం ధనవంతులు కూడా కాదు. కానీ చిన్నప్పటి నుంచి అతనిలో ఒక విచిత్రమైన లక్షణం ఉండేది. ఇతర పిల్లలు ఆటల్లో మునిగిపోయేవారు. నెపోలియన్ మాత్రం గంటల తరబడి చరిత్ర పుస్తకాలు చదివేవాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్, జూలియస్ సీజర్ వంటి మహానుభావుల జీవితాలను చదివి ఒకరోజు నేను చరిత్రలో నిలిచిపోవాలి అని తనలో తాను నిర్ణయించుకున్నాడు. 16 ఏళ్ల వయసులోనే అతను ఫ్రెంచ్ సైన్యంలో అధికారి అయ్యాడు. అతను యుద్ధంలో చూపిన తెలివి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతరులు సమస్యలను చూసిన చోట నెపోలియన్ అవకాశాలను చూశాడు. అతను చెప్పిన ఒక్క మాట చాలా ప్రసిద్ధి: ఇంపాసిబుల్ ఈజ్ ద వర్డ్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ ది డిక్షనరీ ఆఫ్ ఫూల్స్ అని అనేవాడు. అంటే అసాధ్యం అనే పదం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే ఉంటుంది అని దాని అర్థం. కొన్ని సంవత్సరాల్లోనే నెపోలియన్ వరుస విజయాలు సాధించాడు. ఇటలీ, ఆస్ట్రియా, పర్షియా, యూరప్లోని అనేక దేశాలు అతని సైన్యం ముందు నిలవలేకపోయాయి. ప్రజలు అతన్ని హీరోగా చూడడం ప్రారంభించారు. 1799లో అతను ఫ్రాన్స్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. 1804లో తానే స్వయంగా తన తలపై కిరీటం పెట్టుకొని నేనే ఫ్రాన్స్ చక్రవర్తిని అని ప్రకటించాడు. అది ప్రపంచానికి ఒక పెద్ద సందేశం. నా విజయానికి కారణం నేనే ఆత్మవిశ్వాసం. అది వరకు ఆ ఆత్మవిశ్వాసం అతన్ని గెలిపించింది. కానీ అదే ఆత్మవిశ్వాసం నెమ్మదిగా అహంకారంగా మారడం మొదలైంది. విజయాలు వరుసగా వస్తుంటే మనిషి తన నిర్ణయాలు ఎప్పుడూ సరి అయినవే అనుకోవడం మొదలు పెడతాడు. అదే చాలామంది గొప్ప నాయకుల పతనానికి కారణమైంది. నెపోలియన్ విషయంలో కూడా అదే జరిగింది. ఆ సమయానికి యూరప్లో ఒక్క దేశం మాత్రం అతనికి పూర్తిగా లొంగలేదు. ఆ దేశం రష్యా. రష్యా చక్రవర్తి నెపోలియన్ చెప్పిన ప్రతిదాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఇది నెపోలియన్కి నచ్చలేదు. ప్రపంచం మొత్తం నా మాట వినాలి అనే ఆలోచన అతనిలో పెరిగింది. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని, అతని సామ్రాజ్యాన్ని తలకిరిందులు చేసింది. ఆ నిర్ణయమే రష్యాపై దండయాత్ర. ఆ నిర్ణయం తీసుకున్న రోజే చరిత్రలో అతని పతనం ప్రారంభమైందని చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు. అది 1812వ సంవత్సరం. చరిత్రలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటి. దాదాపు 6 లక్షల మంది సైనికులు, వేలాది గుర్రాలు, వందలాది ఫిరంగులు, అపారమైన ఆయుధాలు, అందరూ ఒకే లక్ష్యంతో బయలుదేరుతున్నారు. వాళ్ళ లక్ష్యం రష్యాను జయించాలి అని. నెపోలియన్కు అప్పటి వరకు ఒకటే నమ్మకం: నేనెప్పుడూ గెలుస్తాను అని. కానీ రష్యా అతను ఊహించినట్టు కాదు. వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నెపోలియన్ అనుకున్న విధంగా కాదు. అక్కడే ఒక గొప్ప వ్యూహం ప్రారంభమైంది. ఆ వ్యూహం ప్రపంచంలోనే గొప్ప సైన్యాన్ని మోకిరిల్లేలా చేసింది. నెపోలియన్కు ఒకటే నమ్మకం: ఈ యుద్ధం కూడా కొన్ని వారాల్లో ముగుస్తుంది అని. కానీ ఈసారి ప్రత్యర్థి కత్తితో కాదు, తెలివితో యుద్ధం చేయబోతున్నాడు. రష్యా చక్రవర్తి అలెగ్జాండర్ I ఆఫ్ రష్యా తన సైన్యానికి ఒక విచిత్రమైన ఆదేశం ఇచ్చాడు: నెపోలియన్తో పెద్ద యుద్ధం చెయ్యకండి, వెనక్కి తగ్గండి. కానీ ఒక పని మాత్రం చెయ్యండి: అతని సైన్యానికి ఉపయోగపడే ఒక్క వస్తువును వదిలిపెట్టకండి. అది చరిత్రలో స్కార్చ్డ్ ఎర్త్ స్ట్రాటజీగా చెప్తారు. గ్రామాలు ఖాళీ చేశారు,
పంటలను తగలబెట్టేశారు, ధాన్యాన్ని నాశనం చేశారు, ఆహార నిల్వలను కాల్చేశారు, బావులను కూడా పనికి రాకుండా చేశారు. నెపోలియన్ ముందుకు వెళ్తున్నాడు, కానీ అతని సైన్యానికి తినడానికి ఆహారం లేదు, గుర్రాలకు మేత లేదు. అయినా అతడు అనుకున్నాడు మాస్కో చేరితే అన్నీ దొరుకుతాయి అని. అదే అతడి రెండో పెద్ద పొరపాటు. నెలల తరబడి ప్రయాణం తర్వాత చివరకు అతని సైన్యం మాస్కో నగరాన్ని చేరుకుంది. కానీ అక్కడ చూసిన దృశ్యం వారిని షాకుకు గురిచేసింది. వీధులు ఖాళీ, ఇల్లు ఖాళీ, బజార్లు ఖాళీ, ప్రజలు ఎవరూ లేరు. మొత్తం నగరం ఒక భయంకరమైన నిశ్శబ్దంతో ఉంది. విజయం అనుకున్న నగరం వాస్తవానికి ఒక ఉచ్చుగా మారింది. కొద్ది గంటలకే మరో భయంకరమైన సంఘటన జరిగింది. మాస్కో నగరంలో భారీ అగ్ని చెలరేగింది. చాలా చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నగరంలోని అనేక ప్రాంతాలకు రష్యన్లే నిప్పు పెట్టారు అని. తద్వారా నెపోలియన్ సైన్యానికి ఆశ్రయం, ఆహారం, సరఫరాలు దొరకకుండా చేశారు. కొన్ని రోజుల్లోనే నగరంలో పెద్ద భాగం బూడిదైంది. నెపోలియన్ రాజభవనంలో నిలబడి మంటలను చూస్తూ ఉన్నాడు. అతడు నగరాన్ని జయించాడు, కానీ ఉపయోగించుకోలేని నగరాన్ని. రోజులు గడుస్తున్నాయి. రష్యా చక్రవర్తి లొంగడం లేదు, శాంతి ఒప్పందం లేదు, ఆహారం తగ్గుతోంది, సైనికులు అలసిపోతున్నారు. అయినా నెపోలియన్ ఎదురు చూశాడు. ఇంకా కొన్ని రోజులు వేచి చూద్దాం అని. అదే ఆలస్యం అతని జీవితంలోనే అత్యంత ఖరీదైన నిర్ణయంగా మారింది. సెప్టెంబర్ ముగిసింది, అక్టోబర్ వచ్చింది. రష్యాలో చలి మొదలైంది. మొదట తేలికగా అనిపించిన వాతావరణం కొద్ది రోజుల్లోనే భయంకరంగా మారింది. ఉష్ణోగ్రతలు 0 కంటే చాలా దిగువకు పడిపోయాయి. మంచు కురవడం ప్రారంభించింది. వేసవి కోసం సిద్ధమైన సైనికులకు ఈ చలిలో సరిపోయే దుస్తులు లేవు. గుర్రాలు చనిపోవటం మొదలైంది. ఫిరంగులను లాగడానికి జంతువులు లేకపోయాయి. ఆహారం లేక, చలి భరించలేక వేలాది మంది సైనికులు యుద్ధం చేయకుండానే మరణించారు. నెపోలియన్ ఇప్పుడు ఒక నిజాన్ని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో రోజు ఉన్నా నా మొత్తం సైన్యం నాశనం అవుతుంది అని. చివరకు వెనక్కి తిరిగే నిర్ణయం తీసుకున్నాడు. కానీ ముందుకు వెళ్ళే దారి ఎంత కష్టమైనా తిరిగి వచ్చే దారి దానికంటే 100 రెట్లు భయంకరంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పుడు వారి వెనకాతల రష్యా సైన్యం ఉంది. ముందు మంచు తుఫాన్లున్నాయి, మధ్యలో ఆకలి, చలి, మరణం. అది అక్టోబర్ నెల 1812 సంవత్సరం. నెపోలియన్ తన సైన్యాన్ని వెనక్కి ప్రయాణం ప్రారంభించమని ఆదేశించాడు. కానీ ముందుకు వచ్చినప్పుడు కనిపించిన రహదారులు ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడ్డాయి. ప్రతి అడుగు ఒక పోరాటంగా మారింది. సైనికుల కాళ్ళు గడ్డకట్టిపోయాయి. చాలామంది నడవలేక రోడ్డుపైనే కూలిపోయారు. వారిని లేపడానికి ఎవరికీ శక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. ఆహారం పూర్తిగా అయిపోయింది. కొంతమంది చనిపోయిన గుర్రాల మాంసం తినాల్సి వచ్చింది. మరికొందరు మంచును కరిగించి నీరుగా తాగారు. ప్రతిరోజు, ప్రతి గంట వేలాది మంది చనిపోతున్నారు. కానీ యుద్ధంలో కాదు, ఆకలికి, చలికి, అలసట వల్ల. ఇదే సమయం కోసం రష్యా సైన్యం ఎదురు చూస్తోంది. వారు పెద్ద యుద్ధం చెయ్యలేదు. వెనక్కి వెళ్తున్న నెపోలియన్ సైన్యంపై చిన్న చిన్న దాడులు చేస్తూ మరింత నష్టం చేశారు. అప్పటికే బలహీనపడిన సైన్యం ఆ దాడులను తట్టుకోలేకపోయింది. నవంబర్ చివర్లో వారికి మరో పెద్ద పరీక్ష ఎదురైంది. అది ఒక నది రూపంలో, బెరెజినా నది. నది మీద శాశ్వత వంతెన లేదు. వెనుక రష్యా సైన్యం వేగంగా వస్తోంది. ముందు మంచుతో నిండిన నది. ఆ ఒక్క క్షణం ఆలస్యమైన మొత్తం సైన్యం చిక్కుకుపోతుంది. ఇంజనీర్లు తీవ్ర చలిలో తాత్కాలిక వంతెన నిర్మించారు. సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ దాటడానికి ప్రయత్నించారు. భయంతో, ఆందోళనతో వందలాది మంది నదిలో పడిపోయారు. మంచునీటిలో కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు జరిగిన దృశ్యాలు చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనలో ఒకటిగా నిలిచిపోయాయి. చివరకు 1812 డిసెంబర్ నెపోలియన్ సైన్యం ఫ్రాన్స్ సరిహద్దులకు చేరుకుంది. కానీ బయలుదేరినప్పుడు ఉన్న సైన్యం ఇది కాదు.
దాదాపు 6 లక్షల మంది సైనికులతో ప్రారంభమైన యాత్ర తిరిగి వచ్చేసరికి కొద్ది మంది మాత్రమే మిగిలారు. మిగిలిన వారు యుద్ధంలో, చలిలో, ఆకలిలో, వ్యాధులతో లేదా ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం యుద్ధంలో ఓటమి కాదు, ఇది ఒక సామ్రాజ్యాన్ని బలహీనపరిచిన మలుపు. యూరప్లోని ఇతర దేశాలు ఇప్పుడు ఒక విషయాన్ని గ్రహించాయి: నెపోలియన్ను ఓడించవచ్చు. అదే ఆలోచన తర్వాత అతనిపై ఐక్యంగా యుద్ధం చేయటానికి వారికి ధైర్యం వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న: నెపోలియన్ చేసిన అసలు తప్పు ఏమిటి? రష్యాపై దాడి చేయడమా? కాదు. అతని అసలు తప్పు తన విజయాలు ఎప్పటికీ కొనసాగుతాయని నమ్మటం, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయటం, ప్రకృతిని నిర్లక్ష్యం చేయటం, వ్యూహం కంటే అహంకారాన్ని నమ్మడం. అదే ఒక మహా విజేతను ఓడించింది. 1812లో రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నెపోలియన్ సామ్రాజ్యం బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం పునాదులు కదిలిపోవడం ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది సైనికులను కోల్పోవడం అంటే కేవలం యుద్ధంలో ఓడిపోవడం కాదు. అది ఒక దేశం యొక్క బలం, ఆర్థిక శక్తి, ప్రజల నమ్మకం అన్నింటికీ పెద్ద దెబ్బ. ఇదే అవకాశంగా చూసిన యూరప్లోని దేశాలన్నీ ఒక్కటయ్యాయి. ఒకప్పుడు నెపోలియన్కు భయపడిన దేశాలు ఇప్పుడు అతనికి ఎదురుగా నిలబడ్డాయి. 1813లో జరిగిన లైప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ భారీ ఓటమిని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అనేక దేశాలు కలిసి అతనిపై పోరాడాయి. ఆ ఓటమి తర్వాత అతని శక్తి రోజురోజుకు తగ్గిపోయింది. శత్రు సైన్యాలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోకి ప్రవేశించాయి. ఒకప్పుడు యూరప్ను శాసించిన చక్రవర్తి ఇప్పుడు తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అతన్ని ఎల్బా ద్వీపానికి పంపించారు. ఒక మహాచక్రవర్తి ఒక చిన్న ద్వీపంలో ఖైదీలా జీవించాల్సి వచ్చింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. నెపోలియన్ లొంగిపోయే మనిషి కాదు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ మాకు చాలా విలువైన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వాణి షట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.